వీడియోలో మనం గ్రాఫ్ సహాయంతో సమీకరణ సాధన ఎలా చేయవచ్చో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనం గత వీడియోలో కూడా గ్రాఫ్ సహాయంతో సమీకరణ సాధన గురించి తెలుసుకున్నాం కదా. అయితే దానికి కొనసాగింపుగా మరొక ఉదాహరణ ద్వారా మనం ఈ సమీకరణ సాధన చేద్దాం. చూడండి మనం ఎలా చేయబోతున్నామో ఈ సమీకరణ సాధన. క్రింద సూచించిన రేఖీయ సమీకరణాలను గ్రాఫ్ కాగితం పైన గీయండి. తద్వారా x, y విలువలు సాధించండి. మనకిచ్చిన రేఖీయ సమీకరణాలు ఏంటో గమనించండి. మొదటి సమీకరణము y = 7/5 × x - 5. రెండవ రేఖీయ సమీకరణము y = 3/5 × x - 1. ఈ రెండు రేఖీయ సమీకరణాలను ముందుగా మనం గ్రాఫ్ కాగితం పైన గీసి తద్వారా ఖండన బిందువును గుర్తించి x, y విలువలు సాధించాలి ఆ ఖండన బిందువు నుంచి. మరి మొదలు పెడదామా? సమాధానం. ముందుగా మనం ఈ రేఖీయ సమీకరణాలని గ్రాఫ్ కాగితం పైన గీయాలి అంటే బిందువులు కావాలి కదా. బిందువులు ఎలా తీసుకుంటామో మనం గత వీడియోలో చర్చించి ఉన్నాము. మరొకసారి చూడండి. ముందుగా ఇచ్చిన మొదటి రేఖీయ సమీకరణాన్ని తీసుకోండి. y = 7/5 × x - 5. అవునా? ఈ సమీకరణంలో x స్థానంలో 0ని ప్రతిక్షేపించండి. మొదటిగా ఏమవుతుంది? y = 7/5 × 0 - 5. తద్వారా y విలువ ఏమవుతుంది? 0 - 5 లేదా y = -5. అంటే బిందువు ఏమవుతుందండి? 0, -5. ఇది మొదటి బిందువు, ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే మొదటి బిందువు. తరువాత x స్థానంలో 5 తీసుకోండి. సులభంగా ఉంటుంది. చూడండి ఎందుకు సులభంగా ఉంటుందో. ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుంది? y = 7/5 × 5 - 5. 7/5 × 5 కదా. ఇక్కడ మనం దీన్ని భాగించి ఏం చేయవచ్చు? రెండు కూడా భాగించి శూన్యమైపోతాయి. క్షమించండి, కొట్టుకుంటాయి. తద్వారా ఏమవుతుంది? y = 7 - 5. తద్వారా y విలువ 2. అంటే బిందువు ఏమవుతుందండి? ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువు ఏమవుతుంది? 5, 2. ఇక్కడ 0, -5 మరియు 5, 2 ఈ రెండు బిందువులు కూడా మొదటి సమీకరణమైన y = 7/5 x - 5 గుండా వెళతాయి. తరువాత రెండవ సమీకరణాన్ని చూడండి. y = 3/5 x 3/5 × x - 1. ఇలా ఉంది రేఖీయ సమీకరణం. ఈ రేఖీయ సమీకరణాన్ని మనం గ్రాఫ్ కాగితం పైన గీయాలి అంటే కనిష్టంగా 2 బిందువులు కావాలి కదా. మొదటి బిందువు కోసం ఏం చేస్తున్నాను అంటే x స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. తద్వారా y = 3/5 × 0 - 1. ఇప్పుడు ఏమవుతుంది? y = 0 - 1 లేదా y = -1. అంటే బిందువు 0, -1. తరువాత ఈసారి x స్థానంలో 5 ప్రతిక్షేపిద్దాం. తద్వారా y = 3/5 × 5 - 1. అవునా? తరువాత 5 తీసివేయవచ్చు మనం. 5 1 5గా. అంటే y = 3 - 1 లేదా y = 2. అంటే బిందువు ఏమవుతుందండి? 5, 2. 5, 2 మరియు 0, -1 ఈ రెండు బిందువులు కూడా y = 3/5 × x - 1 అనే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే బిందువులు. మన దగ్గర ఇప్పుడు మొదటి సమీకరణం గీయడానికి 2 బిందువులు ఉన్నాయి గ్రాఫ్ కాగితం పైన. రెండవ సమీకరణాన్ని గ్రాఫ్ కాగితం పైన గీయడానికి 2 బిందువులు ఉన్నాయి. తద్వారా మనం గీసి ఖండన బిందువును కూడా గుర్తించవచ్చు. అది ఎలాగో చూడండి. ఇది గ్రాఫ్ కాగితము. x, y అక్షాలు ఇవ్వబడ్డాయి కదా, అడ్డంగా నిలువుగా. అయితే మొదటి సమీకరణానికి సంబంధించిన బిందువులను మనం చూద్దామా? మొదటి సమీకరణానికి సంబంధించిన బిందువులు ఇవి. ఏమిటది? మొదటి బిందువు 0, -5. మరి రెండవ బిందువు ఏమిటి? 5, 2. ఈ రెండింటిని కలుపుతూ ఒక రేఖని ఇలా గీయండి. అవునా? ఇది మొదటి రేఖ, మొదటి సమీకరణానికి సంబంధించిన రేఖ. అలానే రెండవ సమీకరణానికి సంబంధించిన బిందువులను చూడండి. 0, -1 మొదటి బిందువు. మరి రెండవ బిందువు 5, 2. ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక రేఖని ఇలా గీద్దామా? ఇలా గీద్దాం. చూసారా ఎక్కడ ఖండించుకున్నాయో? ఖండించుకున్న చోటు నుంచి x అక్షం పైకి, y అక్షం పైకి మీరు రేఖలు గీయండి. ఇలా x అక్షం పైకి, ఇలా y అక్షం పైకి. మీరు గమనించినట్లయితే ఈ ఖండన బిందువు ఏమైందండి? 5, 2. అవునా? x విలువ 5, y విలువ 2. మీరు నిశ్చితంగా పరిశీలించినట్లయితే x విలువ 5, y విలువ 2 అయినప్పుడు రెండు సమీకరణాలు కూడా సంతృప్తి చెందుతాయి. మీరు దీనిని స్వయంగా ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా అవి సంతృప్తి చెందుతాయి. అప్పుడే దానిని మనం సాధన అంటాం. ఆ రెండు సమీకరణాలకు కూడా
ఇక్కడ ఇచ్చిన రెండు సమీకరణాలకి 5,2 అనేది సాధన విలువగా చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? గ్రాఫ్ సహాయంతో సమీకరణాల సాధన గురించి నేర్చుకున్నాం. ఎలా? ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకున్నాం.